గుర్తుకొస్తున్నాయి. మగాడి లేని ఆడది అంటే లోకువే పబ్లిక్లో, అది మనం చెప్పుకుంటాం, కొందరికి చెప్పుకోం. అలాంటప్పుడు కొన్ని మీకు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా? అలాంటివి నాకు ఇంతవరకు ఏమీ లేదండి. ఇప్పుడు 16 సంవత్సరాల నుంచి నాటక ఫీల్డ్లో చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకొని బయలుదేరి ఆడుతున్నాను. కానీ నన్ను ఎవరన్నా ఏమన్నా అని కానీ గ్రూప్లో వెళ్తాను, గ్రూప్లోనే వచ్చేస్తాను. ఇక ఎప్పుడన్నా తోడు కావాలంటే మన ఎవరొకళ్ళు నాకు తోడు. అంటే ఇప్పుడు కాదు, వయసులో ఉండగా కూడా నేను ఎవరి జోలికి వెళ్ళేది. స్టేజ్ మీదకి వెళ్ళి ఎక్కుతుంటే అవును లాగేవాడు బాబు నీకు దండమయ్య అంటే దండం అంటారండి ఆల్రెడీ చాలా బ్రహ్మాండంగా ఉండవు అనేవారు. అప్పట్లో ఇంకా సూపర్ గా ఉండేవారు కదా మీరు. చాలా బాగుండేది వేషంలో. ఒక ఆయన ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నాడు. ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటే మా ఆర్టిస్టులు అందరూ అన్నారు ఆ అమ్మాయి అలాంటిది కాదు బాబు, అమ్మాయి వదిలేసేయండి. అంటే కేవలం మన క్యారెక్టర్ ని బట్టి ఉంటది బయట జనాలు. ఆ అమ్మాయి అలాంటిది కాదు, వదిలేసేయండి. మీకు పాట కావాలంటే మళ్ళీ చేస్తుంది, చెప్పండి మీకు ఏ పాట కావాలండి. అంటే వాడి పాట కావాలండి మాకు కానీ ఏం లేదు, అదైనా పాడతాను నేను. అలా ఎందుకు చూస్తారు జనాలు? ఆడదాన్ని బయటికి సంపాదన కోసం వస్తుంది, ఎవరి కోసం? మన పిల్లల కోసం, వాళ్ళ ఇంటి కోసమే కదా. అంటే ఫస్ట్ ఆ థింక్ తోనే ఎందుకు చూస్తారు చాలా మంది కదా. ఆర్టిస్ట్ గా చూడటానికి కొంతమంది వస్తారు, లైన్ వేద్దామని కొంతమంది వస్తారు. ఆ లైన్ లో పడనాడు నాలంటూ చాలా మంది ఉన్నారు, లైన్ లో పడేవాడు వేరే చాలా మంది ఉంటారు. కానీ నేను దానికి పక్కన అలాంటి దానికి కాదండి. గ్రేట్, మీరు అలాగే ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఏదో లైటింగ్ కొడితే ఒక 5 నిమిషాలు అయిపోద్ది, మాట్లాడేస్తే అయిపోద్ది అంటారు. కానీ జీవితం హ్యాపీగా గడపాలనేది ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళు ఎప్పుడైనా హెల్తీగా ఉంటారు. అప్పటి నుంచి 16వ సంవత్సరం దగ్గర నుంచి ఇప్పుడు 55 వరకు ఇంకా ఆడుతూనే ఉన్నాను, ఇంకా ఆడాలనే ఉంది. మీకు నూడేళ్ళు ఉండాలి, అప్పటి వరకు కూడా మీరు ఆడాలని నేను కోరుకుంటాను. మీ వాళ్ళు ఏం ప్రాబ్లం చేయలేదు? మీ ఇంట్లో వాళ్ళు బయట అంటే వాళ్ళ ఏంటి హౌస్ వైఫ్ లా, లేకపోతే వాళ్ళు కూడా నాటకాలు ఏమైనా చేస్తారు? ఏం లేదండి, అసలు బయటికి వెళ్ళరు, అంతా కూలి వ్యవసాయం చేసుకొని వస్తారు. కానీ ఆర్టిస్ట్ గా మా కుటుంబంలో నేను ఎదిగానని వాళ్ళందరూ చాలా సంతోషం. ఈ సీరియల్లో కానీ సినిమాల్లో ఎక్కడైనా బామ్మ క్యారెక్టర్ గా కనపడతాను అనే ఆశ మీద ఈ 3 సంవత్సరాల నుంచి అక్కడ ఆడిన నాటకాల డబ్బులన్నీ తెచ్చి ఇక్కడ అద్దె కట్టుకొని బస్సులకు డబ్బులు పెట్టుకొని నేనే సొంతంగా తింటా సరదాగా తిరుగుతున్నాను. కానీ ఇక్కడ కూడా నాకు హ్యాపీగానే ఉంది, ఎవరు ఏమనేవాడు లేరు. అంటే ఇప్పుడంటే ఓకే, రేపు ఇంకా ముసలోళ్ళు అయిపోతాం మనం. ఇప్పుడంటే ఏదో ఒంట్లో శక్తి ఉంది కాబట్టి పిలుస్తారో వెళ్ళి చేస్తాం కదా. రేపు ఒకవేళ చచ్చిపోయిన తర్వాత సపోజ్ మనం ఎవరైనా మనకు వస్తారా అని గ్యారంటీ ఉందా? తోడుగా ఎవరు రాదు. కానీ నేను లైఫ్లో పేరు బాగా సంపాదించుకున్నాను, పిల్లలకు లోటు లేదు, నాకు తినడానికి ఉండటానికి ఇల్లు వాకిలి అన్నీ సంపాదించుకున్నాను. అందుకే ఏకాకిలాగా ఇక్కడ తిరుగుతున్నాను. అంటే ఆర్టిస్ట్ ఏకాకి అన్నమాట ఎప్పటికైనా. మరి ఆ ఆర్టిస్ట్గా పుట్టడమే చాలా గొప్పతనం. ఆ ఆర్టు, ఆ కళ, ఆ వేషం వేసుకొని దేశం మీద తిరుగుతున్నామంటే ఎంత ధైర్యంతో తిరుగుతున్నాం కదా. 55 ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఇప్పుడు మా ఆర్టిస్టులు తెన్నాల్లో చాలా మంది మంచాల మీద ఉన్నారు. ఎవరైనా వెళ్ళి చూస్తున్నారా? ఎవరు వెళ్ళి ఏమో నువ్వు లేసావా లేవలేదని ఆర్టిస్టులు కొంతమందికి అసలు కళాకారులు టెన్షనే లేదు. చాలా మంది ఆర్టిస్టులు ఇబ్బందులు పడతారు. మరి ఎందుకు అలా చేస్తున్నారు? ఎవరో ఒకరు పెద్దవాళ్ళు ఉండి చేయొచ్చు కదా, సాయం చేయొచ్చు కదా. ఏమి అందుకే చెప్తున్నా, ఆర్టిస్టులు ఎవరైనా సరే ఉన్నా కూడా, మనం కో ఆర్టిస్టులు అయినా సరే ఎవరికైనా బాగలేదన్నా కూడా మన అందరం వెళ్ళి ఒకరికొకరు చూసుకుంటూ ఉంటేనే మన బంధుత్వం పెరుగుతుంది అక్కడ కదా. అవునా కదా? అంటే మీరు కూడా ఆఫ్ కోర్స్, అంటే నేను నా సైడ్ నుంచి ఎవరైనా ఉన్నా కానీ, మీరున్నా కానీ, మీకు తెలిసినా కూడా వెళ్ళండి. మనకు ఉన్నంతలో మనం ఏదో చేయడం అంతవరకు, అది మనకు రేపు పనికి వస్తుంది. వీళ్ళు అడిగినంతనే చేస్తామంటారమ్మ వాళ్ళు, కానీ చేయరు. ఇప్పుడు ఆర్టిస్ట్ చాలా మంది మొన్న పడిపోయారు. ఎందుకంటే కష్టాలు కూడా అలాగే వచ్చాయి. 50 ఏళ్ళే ఇళ్ళలో ఉన్నారు, 55 సంవత్సరాలు దాన్ని 60లో నిండబోయేదాన్ని నేను ఇంకా ఆడుతున్నా అన్నమాట. దేవుడు ఇంకా మీకు శక్తి ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మీరండి, మీరు ఇంట్లో ఏంటి పరిస్థితి? అదే మేడం, ఇప్పుడు నేను ఇంటి క్యారెక్టర్ చేస్తున్నాను, కార్యక్రమంలో టైమింగ్ చేపిస్తా, అమ్మాయి నేర్పిస్తుంటాను. అలా అమౌంట్ సరిపోతుంది, అది సరిపోతుంటుంది. మీరు నాకు హస్బెండ్ ఇంకా మంచి డైలాగ్ ఆర్టిస్ట్, స్టేజ్ ఆర్టిస్ట్. చిన్నప్పుడు నుండి ఆయన అలా డాడీ కూడా చేసేవారండి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆర్టిస్ట్ చేసేవారు ఆయన, మా తాతయ్య గారు. ఆయన ద్వారా ఈయన కూడా చిన్నప్పటి నుంచి కూడా నాటకం పెద్ద పేరండి. ఇప్పుడు మీకు క్యారెక్టర్ ఇస్తాను అని చెప్పి అంటారు కదా, మరి అలాంటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చాయి? ఎవరైనా ఏదైనా రాంగ్గా మాట్లాడటం కానీ అలాంటివి ఏమైనా చేశారా? ప్రస్తుతానికి చెప్తున్నాను కదా మేడం, జూనియర్గా 2 years చేసినప్పుడు వచ్చిందనేసి నేను డ్రాప్ అయిపోయాను. ప్రాబ్లమ్స్ వచ్చాయి? ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి?
అది ఏజెంట్ల వరకు ఏజెంట్లు మంచిగానే ఉంటారు అనుకోండి. ఏజెంట్ చెప్తారు అనుకుంటే ఏజెంట్ చెప్పకుండా అసిస్టెంట్ అప్పు చెప్పేసి ఆడ సైడ్ అయిపోతారండి. ఆ వచ్చిన అసిస్టెంట్లో ఇంకా అలాగా మనల్ని మాకేంటి అలా మాకేంటి అంటారు. అలా అయితే అంటే ఆ ఒక్క క్వశ్చన్ మార్క్ ఎందుకు వస్తుంది? క్వశ్చన్ మార్క్ గురించి ఇంకా డ్రాప్ అయిపోయి ఇంకా ఆఫీస్ కాడ వెళ్ళడం కూడా మానేస్తాం. ఇప్పుడు ఆఫీసుల కంటే మీరు మార్నింగ్ పూట వెళ్తారా? ఇంకా అసలు మానేస్తాం కదా. టైమింగ్స్ కరెక్ట్గా చెప్తారా ఆఫీస్కి రమ్మని చెప్పి? ఆఫీస్ కంటే ఇప్పుడు మామూలుగా వాళ్ళు వెళ్తారు కనుక వాళ్ళు కంపల్సరిగా 5:30కి అక్కడ ఉండాలండి. ఈ మధ్య మరి 4K వచ్చేసి చెప్పేస్తున్నారు. మనం లేచి పనులు చేసుకుని పెళ్ళికి వండి పెట్టి వచ్చేసి టైం అయిపోతుంటుంది. లేట్కి వెళ్ళామనుకోండి ఇంకా షూటింగ్ కూడా వేరే వాళ్ళు మరి వెళ్ళగానే మీ మీద షార్ట్లు ఉంటాయా? ఒకసారి టిఫిన్లు కూడా తినక ముందు షార్ట్ రెడీ అంటారు. ఒక్కోసారి అయితే టిఫిన్ లో ఏం చేసినా ఇలా అలవాటు అయిపోయారండి వాళ్ళంతా. అలవాటు అయిపోయి అలా చేసుకుంటారు, ఇంకా అలా సైడ్ అయిపోతారు. అందరూ కెమెరా ముందుకు వచ్చి మాట్లాడరు. ఇది ధైర్యం చేస్తూ మాట్లాడేస్తారు. ఎందుకంటే కష్టాలు ఏంటంటే 5:30కి 5 కల్లా అక్కడ గడ్డ మీద అంటారు కదా, గడ్డ మీద ఉండాలండి. ఉండకపోతే షూటింగ్ చెప్పాలి. ఎంత స్థలిలో కూడా మన 3 month స్థలి అయినా సరే ఇల్లు ఉండవలసిందే. వచ్చిన తర్వాత కొన్ని షూటింగ్ ఉంటుందా అన్నది లేదండి. కరెక్ట్ గా షూటింగ్ జరుగుతుంది తక్కువ. వాళ్ళు చెప్పారా మీరు అక్కడ మాత్రం కంటిన్యూగా ఉంటారు, నిలబడితే ఉంటారు. అక్కడ ఉన్న వాళ్ళకి మాత్రమే ప్రోగ్రామ్స్ అందరికీ ఉండదండి. అది అందరికీ ఉండదు. చెప్తున్నాం కదండి, అసిస్టెంట్లకు ఎవరైతే ఇదిగా ఉంటారో వాళ్ళు మాత్రమే డైలీకి వెళ్ళిపోవచ్చు. అచ్చా, ఎవరికైతే ఇప్పుడు ఈ సీన్ కి వీళ్ళు సరిపోతారు, వీళ్ళు కావాలంటే కూడా అక్కడ వాళ్ళని తీసుకెళ్ళరండి. అయితే మీరు డైలీ 5 o'clock మీరు బయట ఉంటారు ఇంటి నుంచి. అంటే వాళ్ళకు అనుకూలంగా ఉండే వాళ్ళని తీసుకెళ్తారు. కొంతమంది అంటే అనుకూలం అంటే ఎట్లా? వాళ్ళ మాటలు విని కొందరు ఉన్నారండి అసిస్టెంట్లు, వాళ్ళ నాన్న నెంబర్ తక్కువ పేమెంట్ ఇస్తే సరిపోతుంది. మేము కార్డ్ మెంబర్లం కదా, మాకంటే పేమెంట్ ఇవ్వాలి. అది ఆఫీస్ దగ్గర కట్టాలి. వీళ్ళు అనుకోండి 100 ఇచ్చిన 200 నెలకొని వెళ్ళిపోతారు. ఎందుకంటే ఏదో విధంగా ఇది చేసుకోవచ్చు. మరి ప్రొడ్యూసర్స్ అయితే చాలా మంది ఇస్తున్నారు కదా డబ్బులు, మరి మధ్యలో ఎక్కడ పోతున్నాయి డబ్బులు? ప్రొడ్యూసర్స్ ఇస్తున్నారు, ఏజెంట్లు తీసుకుంటున్నారు, మొత్తం చేస్తూనే ఉన్నారు. లాస్ట్కి వచ్చేసరికి మా దగ్గరకు వచ్చేసరికి లేవు, అయిపోయినాయి అంటున్నారు. మేమన్నా అడిగామనుకోండి, మీరు వెళ్ళిపోండమ్మా అడిగితే వెళ్ళిపోండి అంతే. మరి ఎలా బతకాలి? ఎలా బతకాలంటే మీకు పిలిచిన వాళ్ళు చేసుకోవడం బతకడం ఇంకా అంతే కాస్ట్యూమ్స్ జరుగుతుంది. కూడా మీవి మీరు తెచ్చుకుంటారా? కాస్ట్యూమ్స్ మా కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి చూడండి, పోలీస్ గాను ఇలా ఉంటాయి కదా, అది వాళ్ళు తెస్తారు. ఇప్పుడు మామూలుగా అంటే శారీస్, రిచ్ శారీస్ కానీ మామూలు శారీస్ కానీ మేమే. ఇంకా ఇప్పుడు మీరు చెప్పండి సార్, వీళ్ళందరూ మాకేంటి అని మగవాళ్ళు అంటున్నారు, మీకు అనట్లేదు ఎవరు మాకేంటి అని? ఈ షూటింగ్లు అనేది ఎర్లీ మార్నింగ్ వస్తున్నాం అనేది కరెక్ట్ 5కి. లొకేషన్కి ఏంటంటే జూనియర్ ఆర్టిస్ట్ వల్ల మాకు షూటింగ్ లేట్ అయింది అని అనిపించుకోకూడదని మేమైతే 7 కల్లా లొకేషన్లో ఉంటాం మేడం. వాళ్ళు కెమెరా ఎన్నింటికి పెడతారు, మమ్మల్ని షాప్లోకి ఎన్నింటికి పిలుస్తారని వాళ్ళ ఇష్టం. ఒకరోజు మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ 5-6 వరకు కూడా మాకు షార్ట్ రాదు మేడం. ఇంకా అంతే, అలా అలవాటు అయిపోయింది. పేమెంట్ ఇస్తున్నారు, పేమెంట్ ఓకే. అంటే మీకు ఇలా 5 o'clock వాళ్ళు చెప్పేస్తారా, వచ్చి ఉండండి మా ఇష్టం వస్తే తీసుకెళ్తాం లేకపోతే లేదంటారు వాళ్ళు? కంపల్సరీగా మనకు సీరియల్స్లో జూనియర్స్ అంటే పక్కగా చెప్తాం మేనేజర్స్కి. మేనేజర్స్ ఎవరు అన్న ఏజెంట్లకు చెప్తారు. కొంతమంది కావాలని వాళ్ళు ఫోన్ చేసి పిలవచ్చు కదా మిమ్మల్ని, ఆ చలిలో బయట నిలబెట్టించకుండా చేయొచ్చు కదా. అలా క్వశ్చన్స్ మీరు ఎప్పుడు వెళ్ళారు? ఇప్పుడు అడిగామనుకోండి, అడుగుతున్నాగా చెప్పింది ఆ కాదు ఏంటి నీకు తొందర, ఇదే డైలాగ్ కొంటారు. ఫోన్ ద్వారా డైరెక్ట్ లేదండి. జూనియర్స్ కన్నది ఫోన్ ద్వారా డైరెక్ట్ చేయరు. ఆఫీస్ కన్నది ఎందుకండి ఇప్పుడు నీకు ఈ రోజు ఉంటుంది షూటింగ్ అంటారు, కానీ మనం ఆశ కొద్ది అక్కడ నిల్చున్నామని మాకు దొరకదండి. ఎవరు నాన్న నెంబర్ వచ్చింది అనుకుంటామా, ఆమె చేసిన చేయపన్న చాలు తీసుకొని వెళ్ళిపోతారు. మరి అలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఎవరికి చెప్పలేదా? చెప్పామండి, గొడవ పడ్డాము, అన్ని చేస్తూనే ఉన్నాము. పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారు? మాకు వచ్చేది వాళ్ళ మీదేనమ్మా, మీ మీద మాకేమొస్తాయని. ఓహో, వాళ్ళ మీద వస్తాయి. అంటే ఏ రకంగా వస్తాయి? ఏ రకంగా అంటే ఇప్పుడు మాకు 500 అనుకోండి, మాకు కంపల్సరీ ఆఫీస్ ద్వారా కట్టాలి. వాళ్ళకి ఏముంది, చేతిలో 200 పెట్టి వీళ్ళు అడగరు కదా నా నెంబర్లు. ఇచ్చిన 200 తీసుకుని వాళ్ళకి సరిపోతాయి 200? అది వాళ్ళకి మనం అడిగాం, నీకు సరిపోతాయి ఏంటంటే మా ఇష్టం అయ్యా, మేము వస్తాము చేసుకుంటాము, ఇచ్చిన తీసుకుని వెళ్ళిపోతాం, మీకేంటి? మీరు ఏదైనా సైడ్ బిజినెస్ లాగా ఏదైనా చేసుకోవచ్చు కదా ఇప్పుడున్న రోజుల్లో. సైడ్ బిజినెస్ చేసుకోవాలని పెట్టుబడి కావాలి కదా, ఎవరు ఇస్తారు చెప్పండి? మనం వెళ్ళి అప్లికేషన్ పూర్తి చేసి మాకు చేసుకోవాలి ఇవ్వండి అంటే ఎవ్వరు ఇవ్వరు కదా. ఆమె సంతకం కూడా పెట్టే వాళ్ళు ఎవరు ఉండాలి? అది కాక బ్యాంక్కి వెళ్తే లోన్లు, ఆర్టిస్టులు అంటే నేను లోన్లు ఇవ్వట్లేదు. అది ఎందుకు ఇవ్వరు? మన ఆర్టిస్టుల వల్లనే బ్యాంకులో డబ్బులన్నీ డిపాజిట్ చేయించుకుంటారు, అన్నీ చేస్తారు. కానీ లోన్ అనేసరికి మాత్రం ఇవ్వరు. ఎందుకు ఇవ్వాలండి? మీకు ఆర్టిస్టులకు లేదంటే చాలా మంది అన్నారు, నాతో కూడా ఇదే మాట అన్నారు. నన్ను నిజంగా పిచ్చ కోపం వచ్చింది నాకు. ఎందుకు ఆర్టిస్టులు మనుషులు కాదా? అంటే ఒక ఎంటర్టైన్మెంట్కి ఆర్టిస్టులు కావాలా? అంతే కదా, వాళ్ళకి టీవీ సీరియల్లో యాక్ట్ చేయడానికి, వాళ్ళకి నవ్వించడానికి ఆర్టిస్టులే కావాలా?
అన్నిటి కావాలా? వాళ్ళ పెట్టుబడి పెట్టడానికి బ్యాంకులో డబ్బులు వీళ్ళు సంపాదించింది బ్యాంకులో పెట్టడానికి ఆర్టిస్టులు కావాలా? లోన్లు ఇమ్మంటే మాత్రం ఇవ్వరు. ఎవరో ఒక్కరు చేసిన తప్పుకి అందరినీ నిందిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. కానీ అది చాలా తప్పు చేస్తున్నారు నిజంగా. నేను అడిగాను ఒక బ్యాంకులో నాకు లోన్ కావాలని చెప్పి వెళ్ళి అడిగితే ఇదే మాట అంటే నేను ఇదే క్వశ్చన్ వేసే వాళ్ళకి, ఇది చాలా తప్పు అండి మీరు చేసేది, మాకు ఇవ్వాలి, ఇస్తేనే కదా చాలా మంది కూడా బతుకుతారు చేస్తారు. కానీ చూద్దాం, మన ప్రోగ్రాం వల్ల ఇలాంటివన్నీ మంచి ఏదైనా జరుగుతాయేమో అని మనం కూడా ఆశిద్దాం కూడా. మంచి జరగాలని కోరుకుంటాను. మీ అందరికి కూడా మంచి క్యారెక్టర్స్ కూడా రావాలని కోరుకుంటాను. జూనియర్లు అంటే ఎందుకు చులకన చూస్తారో అసలు అర్థం కాదు. ఎవరు ఎదగలేదా? ఆర్టిస్టులు అని చెప్పేసి కంపెనీ ద్వారా తీసుకొచ్చినా కూడా మేము అట్ట పక్కన ఎందుకు జూనియర్లు మీరు పక్కన కూర్చున్నాను ఎందుకు అంటున్నారు? అసలు మీరు మనుషులు కాదా? మరి ఏమో మరి వాళ్ళకే ముందు మాకేం లేదని మేము అడుగుతుంటే సమాధానం ఎందుకు చెప్పరు? మరి చాలా మంది ఆర్టిస్టులు కూడా ఎదిగారు కదా. ఆర్టిస్టులు చేయలేని మేము చేస్తాము, మాకు ఇమ్మని చెప్పండి, అదే పేమెంట్ కైనా సరే. ఎందుకు ఇవ్వరు? మేము చెయ్యకపోతే మీరు మాట్లాడాలి. జూనియర్స్ అంటే అంత తేలిక చెప్పండి? వాళ్ళు మటుకు మనుషులు కాదా? పుట్టుకతోనే వచ్చి ఆర్టిస్టులుగా అవుతారా? ఎవరు కదా, ఎవరు కాదు. మరి ఎందుకని ఆర్టిస్టులను చూసి మమ్మల్ని ఎందుకు చులకన చూస్తారు? భోజనాల దగ్గరికి వెళ్ళినా మమ్మల్ని విడిగానే పెడతారు. వాళ్ళ పక్కకి వెళ్ళి ఏదైనా అక్కడ వస్తువు లేదనుకోండి, ఏదైనా కర్రీస్ గానే అక్కడికి వెళ్ళి వేసుకుని ఇక్కడ ఎందుకు వస్తున్నారు మీకు పెట్టిన అక్కడ పడిపోయి తోలుతారు. ఎందుకు తోలుతారు అంటరాని వాళ్ళ? ఏం మరి అట్లాగే అనిపిస్తుంది. మరి మేము లేకుండా ఏదైనా సరే మీకు హిట్ అవుతుందా? జరుగుతుందా? చెప్పండి, జరగదు కదా. వెనకాల మేమే కదా ఎన్నో పని అయితే మీరు ఇంత చేసి మమ్మల్ని ఎందుకు చులకన చేస్తున్నారు? అసలు ఇవన్నీ చేసేది పెద్దవాళ్ళు కాదు, చిన్న వాళ్ళు మధ్యలో ఉంటారు చూసారా. చిన్న వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు వీళ్ళు కూడా? వాళ్ళకి తెలియదు, ఆ పెద్దవాళ్ళ వరకు వెళ్ళదు ఈ మాటలని. పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు రావట్లేదండి. అంటే వాళ్ళు చెప్తారు, వాళ్ళు వినాలి. వినప్పుడు వాళ్ళని తీసేసి వీళ్ళని పెట్టండి మనం చెప్పండి. అప్పుడు ఎదుగుదల మధ్యలో ఏమవుతుందంటే చాలా మంది ఉంటారు హ్యాండ్స్. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఇక్కడ జరిగేటివన్నీ పెద్దవాళ్ళ దగ్గర, మన ప్రొడ్యూసర్స్ దగ్గర కానీ అక్కడ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళవు, ఆ సరౌండింగ్లోనే అయిపోతుంది. అక్కడికి ఏమంటారంటే ఏంటండి వాళ్ళు తలకాయ తింటారని అక్కడికి వెళ్ళి చెప్తారు. మధ్య తరగతిలో ఉండే వాళ్ళందరూ ఏం చేస్తారంటే క్యారెక్టర్లు రాకపోవడానికి కారణం కూడా వాళ్ళే. ఇప్పుడు నేను ఎందుకు చెయ్యాలి అలా? మేము కూడా వచ్చేది ఎందుకు? ఆశ కొద్ది మీలా సంపాదించుకోవడానికి కదా వస్తారు. మరి అలాంటి మమ్మల్ని ఎందుకు ఎత్తించాలి? ఒక సీరియల్ కానీ సినిమాకి కానీ వెళ్తాము, వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉన్నా కానీ మేము చేస్తున్నది మీరు చేయలేరు, మరి మమ్మల్ని తీసి ముందు పెడతారు ఎందుకు? మా క్యారెక్టర్లు మీరు ఇక్కడ ఇచ్చే పేమెంట్ మాకు ఇవ్వమంటున్నాం కదా, అదే పేమెంట్ లో మీరు చేస్తామంటున్నాం కదా, ఎందుకు ఇవ్వరు మీరు? చూద్దామండి, ఈ ఇంటర్వ్యూ వల్ల మీకు అదే పేమెంట్లో మంచి క్యారెక్టర్ వస్తుందేమో చూద్దాం, ఆశిస్తాను. మా పబ్లిక్ దగ్గర గురించి కూడా మీ దగ్గర ఏ కామెంట్ వస్తుంది కూడా చూద్దాం. ఎందుకంటే వాళ్ళు లేనిదే మనం లేం, పబ్లిక్ వల్లనే మనం ఉన్నాం. ఎందుకంటే మా కష్టాలు కూడా ఇలా మాట్లాడుకునే అవకాశం వచ్చింది అంటే నిజంగా వాళ్ళతో ఇంకా రాబోయే రోజుల్లో వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడే అవకాశాలు కూడా వస్తాయేమో. రావాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని సమస్యలు వెళ్ళిపోతేనే మనందరం బాగుపడతాం. ఇప్పుడు ఇండియా పూర్ అని మాట్లాడతారు. ఎక్కడుంది పూరు? ఎక్కడ చూసినా అడుగు తినే వాళ్ళు ఉన్నారు. అవునా? ముందు వాళ్ళని తీసేయాలి. వాళ్ళని తీసేసి కానీ ఈ రోజులు వాళ్ళ దగ్గరే బాగుంది. కానీ బాగున్న మనం పోతున్నాం. అదే అర్థం. కానీ ఆయన కూడా తింటాడు పడుకుంటాడు, పెద్దింటోడు తింటాడు పడుకుంటాడు. చచ్చిపోయిన తర్వాత ఆయన ఏసీలో ఉంటాడు, ఈయనేమో గుడిసెలో ఉంటాడు. చనిపోయిన తర్వాత ఎక్కడ ఉంటాడు? ఇద్దరు సమాధిలో, ఒకే సమాధి. లోపల ఏసీలు పెట్టి బుడిచిపెట్టారు కదా. మరి దీనికోసమే ఎందుకు ఇంత పీకులాడుతున్నారు? మనం హ్యాపీగా ఫస్ట్ మన మైండ్ సెట్ మన చేతిలోకి తీసుకొని మనం ఎదగాలి అనేది ఎప్పుడు పెట్టుకోవాలి. మనకు రావు, మనకి ఇవ్వరు అనేది ఎప్పుడైతే ఉంటుందో అది రాదు. మనకు వస్తుంది, మనం చేయగలం, మనం కష్టపడదామని ఎప్పుడైతే ముందుకెళ్తారో గ్యారంటీగా సక్సెస్ కొడతాం. హైదరాబాద్ నుంచి వెళ్ళిపోమన్నారు తొందరగా. ఎందుకు? ముసలిదానికి పనికి రావాలి. ఏ ముసలి అంటే వయసు వాళ్ళే పనికి వస్తారట. సరే, పనికి వచ్చినప్పుడే పనికి వస్తాను. అందాక నేను హైదరాబాద్ నుంచి వెళ్ళను, క్యారెక్టర్ ఆడి తీరుతాను, ఉంటాను అన్నాను. అంటే ముసలి వాళ్ళు పనికి రారు అని ఎందుకు? అందంగా లేవు, ముసలిదాని రామలేదు నీ గ్లామర్ కావాలంట. రామలేదు నీకు ముసలమ్మ అయితే. వాళ్ళ ఇంట్లో ఒకసారి వాళ్ళ అమ్మని ఒకసారి చూడమని చెప్పారా? అంటే వాళ్ళకి ఎప్పుడు చూసిన అమ్మని కూడా అదే ఉద్దేశంతో చూస్తారు వాళ్ళు. నన్ను అన్నారు అలాగే, ఎంతో మంది అన్నారు. అంటే గ్లామర్ అంటే ఏ విధంగా గ్లామర్? మరి అదే అర్థం కావట్లేదు. గ్లామర్ అనేది ఎక్కడ రావాలి? అంటే వాళ్ళకి ఏ రూపంలో పనికి రావాలంటే అది తెలియదు కదా. వాళ్ళు ఏంటంటే వేరే విధంగా చెప్పినా మనం చేయలేము కదా. చేయలేము. మరి ఎందుకు గ్లామర్ అంటే దేన్ని అంటారు? గ్లామర్ అదే అర్థం కావట్లేదు. గ్లామర్ అనేది ఏంటి? అంటే బాగా మేకప్ వేసుకున్నా మేము బాగానే ఉంటారు. మేకప్ లాగా ఇప్పుడు కెమెరా ముందు చేసేవాళ్ళు కావాలా, లేకపోతే బట్టలు వేసుకోవాలా, వేసుకోకూడదా? గ్లామర్ అంటే బట్టలు వేసుకోవాలి కదా. అంటే బట్టలు వేసుకుని గ్లామర్ మనం చూపించవచ్చు. అది ఎందుకు వాళ్ళు గ్రహించట్లేదంటే వాళ్ళు అపార్థం చేసుకుంటున్నారు. ఆ అపార్థాన్ని మనం దూరం చేయాలి.
ఒకరు మనం ఏదో మనకెందుకులే అని చెప్పి వెళ్ళిపోతే పెరుగుతుంది. ఇది అంతా మనది, మనం తీసుకుందాం, మనం ముందుకెళ్ళి మాట్లాడదాం అంటే అందరూ మనకు వస్తారు. అలా ఎప్పుడైనా చేయాలని చెప్పేసి నేను కూడా అనుకుంటున్నాను. మీ మనసులో కూడా అలాగే గట్టిగానండి, మా పబ్లిక్, నా ప్రజలు కూడా అలాగే అనుకుంటారు. వాళ్ళందరూ మనకి అంతేనండి. నేను కూడా అంతే, ఇది సాధిస్తాననే పట్టుదలతో నేను ఇప్పుడు కూడా చేస్తున్నాను. ఏడిస్తే ఏ పనులు అవ్వవు, ఏడిపించాలి. ధైర్యమే సాహసం విజయమే అన్నారు. తప్పకుండా ఒకవేళ సడన్ గా సాధిస్తాం. ఓ మంచి వాణిశ్రీ గెటప్ లో మీ క్యారెక్టర్ వచ్చింది అన్నారు అనుకోండి, అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అబ్బా, మార్చి చెప్పడానికి లేదు. ఎంతో ఆనందపడతాం. మీరు చేస్తారా? ఆనందపడుతూనే ఉంటారా? చేస్తారా? వెళ్ళి షాక్ లో ఉండిపోను. వాళ్ళు చెప్పిన వేషం చేస్తారు. చేస్తారా? వేషానికి న్యాయం చేస్తారు. ఒకవేళ మీకు ఎలా అనిపిస్తే? నేను అలా కాకపోయినా సరే నాకు నేను చేస్తాను, చేసి నిరూపించుకుంటాను. వాళ్ళకంటే ఇంకా ఎక్కువ చేయగలనేమో చెప్పలేము. కళామంతులని నమ్ముకున్న వాడు ఎవ్వడు పాడేవ్వలేదు, బాగుపడతాడు. కొన్ని కష్టాలు వస్తాయి అందరికి, మనుషులకి కదా కష్టాలు వస్తాయి, జంతువులకు కాదు కదా. ఒకవేళ మీకు అలాంటి క్యారెక్టర్ వస్తే మీరేం చేస్తారు? తప్పకుండా చేస్తాను మేడం. అటువంటి అవకాశం కోసమే ఎదురు చూస్తాను. చెయ్యాలనే మనసులో ఎక్కువ ఆవేదన ఉంటుంది బాగా. ఎంత రిస్క్ షాట్స్ అయినా చేయాలనే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు జూనియర్స్గా అందరికీ తెలుసు. మీ ఫ్యామిలీ, మీ ఒక గల్లీలో కానీ ఎక్కడైనా సరే ఒకరికొకరు చూసుకొని ఈర్ష్య భావాలు అలా ఉంటాయి ఏమన్నా? ఉంటాయండి, కంపల్సరీ ఉంటాయి. అంటే ఒక అందంలో కావచ్చు, ఒక రోజు షూటింగ్కి వెళ్తుందని కావచ్చు, అలాంటివి ఏమైనా ఎదుర్కొన్నారా మీరు? అలాంటప్పుడు కూడా ఇప్పుడు ఆమె బాగుందా నాకెందుకు చెప్పమని కూడా అలా క్యాన్సిల్ అయినవి కూడా ఉన్నాయి. అంటే బాగుంటేనే చెప్తారు, బాగలేకపోతే చెప్పరు అనేది. ఇప్పుడు నేనున్నానండి, నాకు షూటింగ్ చెప్పారు, ఇప్పుడు మీరు అడిగితే లేదన్నారు, మీరెళ్ళి ఏం చేస్తారు? ఏమయ్యా ఆమె నేను అందంగా ఉంది, నేను అందంగా లేనా, నేను చైనా, నాకెందుకు చెప్పమని మీరు ఆ మాట ఎందుకు రావాలి అక్కడ? ఎందుకు రావాలంటే అది బాగాలేదండి, మనం అంటున్నాం అని కాదు కదా. అంటే ఆమె చెప్తున్నారు, నాకెందుకు చెప్పరంటే ఈర్ష్యతోటి వెళ్ళి అక్కడ ఈర్ష్య ఎక్కువ ఉంది. ఎవరైనా బాగా చేసినా ఆకలితోటి ఒక్కరు భోజనం పెట్టారు కదా, ఎలా ఉంది అని కూడా అడగరు. కానీ ఏదన్నా షూటింగ్కి వెళ్తే మాత్రం ఎందుకు తీసుకెళ్తున్నారు, నేను బాగలేనా అని వస్తుంది. ఆ డిఫరెన్స్ ఒక్కటే మనల్ని మొత్తం పతనం చేస్తుంది. ఒక మగాడి ఎదగడానికి ఆడది ఉంటుంది అంటారు. ఆడది ఎదగాలన్నా కూడా మగాడు ఉండాలి ప్రతిదీ కూడా. కానీ ఆ మగాడే పతనం చేస్తున్నప్పుడు ఆడది ఏం ఎదుగుతుంది కదా, ఎదగలేదు కూడా. కానీ అందరూ మంచిగా ఉండాలి, ఎప్పుడైనా సరే అందరు హ్యాపీగా ఉండాలనే కోరుకుంటాం. కానీ మీరు ఇంకొకటి ఏదైనా బిజినెస్ పెట్టుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఏదైనా అభిప్రాయం, కానీ లోన్ ఇచ్చే వాళ్ళు ఎవరండి? అదే కదా ఇప్పుడు మీరు ఇప్పుడు దాకా చెప్పారు కదా, ఎవరన్నా సహాయం చేస్తే పెట్టుకొని బతకగలం. సహాయం చేసే వాళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు ఎవరన్నా వచ్చి సహాయం చేస్తాను, వాడి మనసులో ఇంకే ఉద్దేశంతో చేస్తానంటాడు. అంటే ఏదైనా చేయాలంటే ఉద్దేశం ఉండాలి. కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఒక చాటీలో ఒకటి కావాలని మనం ఆశించినా కూడా కొన్ని ఎదురవుతుంటాయి. ఈ కూడా విన్నాళ్ళం కూడా మనం ఉన్నాం. ప్రాబ్లమ్స్ ఒకళ్ళు చెప్పుకోలేరు, ఒకళ్ళు ఏం చేస్తారు, చూసారనుకోని ఫేస్ వచ్చేసి ఇలా జరుగుతుంది ఏంటని చెప్పుకొని ఏడ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ చూసి మళ్ళీ మనం వెళ్ళి కూడా అడగలేం కదా, చెప్పండి. అప్పుడు ఏం చేస్తాం, చెప్పి అన్నీ ఆలోచించుకొని మనం మళ్ళీ ఆ దావకలు వెళ్ళకుండా మన దావని మనమే వెళ్ళిపోవడం. ఒకవేళ ఇప్పుడు వచ్చి కొత్త అమ్మాయిలు ఎవరైనా ఉంటే వాళ్ళకి మీరు ఏ సలహాలు ఇస్తారు? ముందొచ్చి మా యూనియన్ని కలవండి, కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు చెప్పేది విని ఇష్టమైతే రాండి, లేకపోతే వద్దు. నేను అసిస్టెంట్ని, నేను నీకు కార్డు ఇస్తాను అది ఇస్తాను అనే వాళ్ళని నమ్మొద్దు. అంటే చాలా మంది ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, ఇలా వచ్చి మోసపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. తర్వాత వచ్చి యూనియన్ దగ్గర కూర్చొని ఏడుస్తారు, మేము మీకు ఇవ్వలేదు కదా అని చెప్పేసి వాళ్ళు అంటారు. చాలా మంది ఏడ్చే వాళ్ళు ఉన్నారండి అలా. ఓకే, చూసారుగా, ఇలా చాలామంది ఉన్నారండి. అంటే వాళ్ళు మెయిన్ వ్యక్తులు ఎక్కడో ఉంటారు, కానీ మధ్యలో వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు పేపర్లో ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉంటారు, నటులు కావాలి మాకు ఈ నెంబర్కి సంప్రదించండి అని. కానీ అది ఒక్కసారి కనుక్కొని వెళ్ళండి. ఆ వ్యామోహంలో నేను తొందరగా ఆర్టిస్ట్ అయిపోవాలని చెప్పేసి వెళ్ళిపోకండి. ఫస్ట్ ఎవరైనా తెలిసి వాళ్ళు ఉంటే వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఆ తర్వాత ముందు వెళ్ళండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఘోరాలు జరుగుతాయి, అవి మాకు సంబంధం లేదు. చాలామంది అలా ఘోరాలు జరిగితే మా ఫీల్డ్ మీదకి వేసేస్తున్నారు. అంటే వీళ్ళు కళాకారులు, ఆర్టిస్టులు ఇలాంటి వాళ్ళే అని. కానీ ఆర్టిస్టులు అలాంటి వాళ్ళు కాదు, అలా క్రియేట్ చేసేస్తున్నారు అందరు కలిసి. అంటే ఇదొకటి ఈజీ థింగ్. ఎవరినైనా పాడు చేయడం కానీ నాశనం చేయాలంటే ఇదొక ఈజీగా వెన్నుకుంటున్నారు. కానీ ఇందులో ఎన్ని కష్టాలు ఉన్నాయో మీరే చూశారుగా. మీ ముందుకు నేను వచ్చాను, నా ద్వారా మనోళ్ళందరూ వచ్చారు, మీ అందరికీ తెలిసే ఈ కష్టాలు. అంటే ఇక్కడే కాదు, అన్ని చోట్ల కష్టాలు ఉంటాయి. కానీ వీళ్ళందరి కష్టాలు తీరాలని
నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ చాలామంది మీ అందరికీ సంపాదన కలిగించాలని చాలామంది కొన్ని సీన్స్లలో పెడుతున్నారు, చేస్తున్నారు. కానీ అవన్నీ కరెక్ట్గా మంచిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ప్రజలు కూడా అలాగే కోరుకుంటున్నారు. నా ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా మీ మనస్ఫూర్తిగా మీరు కూడా కోరుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. జూనియర్ ఆర్టిస్టుల ఆవేదన చూశారు కదా, వాళ్ళకి సపోర్ట్ చేద్దాం, తోడుగా ఉందాం. చూస్తూ ఉండండి టుడే టుమారో. వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మర్చిపోకండి. మీ నవీన. గుర్తుకొస్తున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూసినందుకు చాలా సంతోషం. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.